அந்த கூற்றுக்கு ஏற்ப ஆசைகள் எதுவும் இல்லாத நிறைவேறும் பத்திரை வைத்துக் கொள்ள வேண்டும். எதற்காக உலகத்தில் உள்ள பத்திரை நாம் பார்க்கிறோம். परम पूज्युలు శ్రీ దక్షిణామనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వర జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి దివ్య సన్నిధానంలో వేద బ్రహ్మశ్రీ కుప్ప వెంకటేశ్వర ప్రసాద శర్మ అవధాని గారు ఇంతవరకు తుంగా నది పరమ పవిత్ర జలాల్లో శిఖా యజ్ఞోపదేశ త్యాగాలు చేసి నీటిని మహావిష్ణువుని ప్రార్థించారు. నీరు సర్వదేవతా స్వరూపం. ఆ నీటికే ఈ యజ్ఞోపవేతాన్ని సమర్పించి తాము శిఖా యజ్ఞోపవేతాలు విసర్జించి ఇప్పటి నుంచి యజ్ఞాశ్రవాన్ని స్వీకరిస్తున్నట్టుగా తాము ప్రకటించారు. తర్వాత మహావిష్ణువుని ప్రార్థించి సర్వలోకేశ్వరుడైనటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని శరణు వేడుతూ రాగద్వేషాలు లేకుండా సర్వకర్మ త్యాగం చేస్తూ ఏది నాకు సంబంధించినటువంటి కోరికలు ఏమీ లేకుండా నా ఏషణ త్రయాన్ని దూరం చేసి నాకు పరమపదాన్ని ప్రసాదించు భగవంతా అని మహావిష్ణువుని ప్రార్థిస్తూ వారు ప్రార్థన చేశారు. నీటిలో శిఖా యజ్ఞోపవేతాలు సమర్పించి భగవంతుడిని ప్రార్థించిన తర్వాత నీటికే యజ్ఞోపవేతాన్ని సమర్పించి మంత్రపూర్వకంగా వేదోక్త మంత్రాన్ని ఉచ్చరిస్తూ వారు ఆ నీటిలో యజ్ఞోపవేతాన్ని సమర్పించి అట్టబెట్టారు. తర్వాత ఆ వస్త్రాలని దాంతో విసర్జించి శిఖా యజ్ఞోపవేతాల ఏకకాలంలో విసర్జించి సర్వభూతములకు ఎటువంటి భయము నా వల్ల కలుగుతున్నగాక, సర్వభూతములకు అభయం నేను ఇవ్వాలి అనుకుంటున్నాను, నా వల్ల ఎవరికి ఎటువంటి హాని కలగకూడదు అని ముఖ్యంగా సన్యాసాశ్రమంలో రాగద్వేషాలు దూరం చేయడం, అహింస పరిపాలన చేయడం, సత్యం ప్రధానంగా పెట్టుకోవడం, ఉపనిషత్ ప్రతిపాదితమైన జ్ఞాన మార్గం వల్ల మోక్షాన్ని ప్రసాదించడం, భగవంతుడిని ప్రార్థిస్తూ కోరుకునేటువంటి విషయాలు. ముఖ్యంగా పురుషార్థ చతుష్టయం అని మనం అంటాం. ధర్మ, అర్థ, కామ, మోక్షము. దాంట్లో మోక్షం అనే పురుషార్థం రావాలి అంటే కేవలం జ్ఞానం వల్ల మాత్రమే కలుగుతుంది. జ్ఞానాదేవత కైవల్యం. జ్ఞానం లేకుండా మోక్షం కలగదు. ఆ జ్ఞానం కూడా జీవబ్రహ్మైక్య రూపమైనటువంటిది, ఉపనిషత్ ప్రతిపాదితమైన అద్వైత విద్య. ఆ అద్వైతం పరమార్థం, అద్వైతం ఉపనిషత్ ప్రతిపాదితం. ఉపనిషత్తుల్లో బోధింపబడినటువంటి ఆ అద్వైత సిద్ధాంతం మనమందరము కూడా ప్రణవోపదేశము, మహావాక్యోపదేశము, వాటి వల్ల జ్ఞానాన్ని పొంది వారు కృతార్థులు అవుతారు. సద్గురువులు ప్రణవోపదేశం, మహావాక్యోపదేశం చేసేటువంటి పవిత్రమైన సమయం దగ్గరలోనే ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో కాషాయ దండములు, కమండలములు ప్రసాదించడం జగద్గురువుల వారి చేతుల మీదుగా జరుగుతుంది. కాషాయ దండమాత్రేన యతి పూజ్యో న సంశయ అని కాషాయాంబరం ధరించి కేవలం చేతిలో దండం పుచ్చుకోవడంత మాత్రాన వారికి సర్వలోకము కూడా దాసోహంగా ఉండి భావించి నమస్కారం చేయాల్సిన పరిస్థితి ఉంది. భూలోకంలోనే కాదు, అన్ని లోకాల్లోనూ కూడా సర్వోత్కృష్టమైన ఆశ్రమం యత్యాశ్రమం. యతులకి అందరూ కూడా వందనం చేయాల్సిందే తప్ప మహారాజులు కావచ్చు, చక్రవర్తులు కావచ్చు, మహా సామ్రాజ్యాలని పరిపాలించిన ధనవంతులు కావచ్చు, అందరూ కూడా ఒక యతీశ్వరుని ముందు దాసులై ఉంటారు. కారణం త్యాగం.
న కర్మణాన ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానశు అని ఉపనిషత్తు మనం చేసే పనుల వల్ల కానీ, మన సంతానాదుల వల్ల కానీ, మన కుటుంబ సభ్యుల వల్ల కానీ, మన దంపతుల వల్ల కానీ, లేదా మనం చేసినటువంటి ఘన కృత్యాల వల్ల కానీ మనకి అమృతత్వ ప్రాప్తి కలగదు. అమృతత్వస్య నా ఆశాస్తి విత్తేనా అని బృహదారణ్యకం చెబుతుంది. డబ్బులతో మోక్షం సంపాదిద్దాం అనుకోవడం అది అవివేకం. ధనం వల్ల మోక్షం రాదు, జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది. ఆ జ్ఞానానికి ప్రధానమైనటువంటిది సన్యాస స్వీకారం, పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం, శాంతి, శాంతి మొదలైన గుణాలు, వీటినన్నిటినీ అలవాటు చేసుకుని జ్ఞానం పొంది మోక్షం పొందాలి అనేదే మన భారతీయమైనటువంటి సిద్ధాంతం. భగవత్పాదులు మనందరి తరఫున ఒక ప్రార్థన చేశారు. అవినయం అపనయ విష్ణు దమయ మనః శమయ విషయమృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి దివ్యమైన ఉపదేశం భగవత్పాదుల యొక్క ఉపదేశం. మనలో నేను, నాది అనేటువంటి అభిప్రాయాలు ఉంటాయి, గర్వం, అహంకారం అనేటువంటివి ఉంటాయి. అలాంటి అవినయం పూర్తిగా నాకు తొలగేట్లాగా ప్రసాదించు భగవంతా, ఓ మహావిష్ణువు అని మహావిష్ణువుని శరణు వేడారు. అవినయం అపనయ విష్ణువు, నేను చేస్తున్నాను, ఈ చేయడం వల్ల నాకు ఈ ఫలితం రావాలి అనే కోరికలు కానీ, పుత్రేషణ, దారేషణ, విత్తేషణ ఇలాంటివన్నీ కోరికలు కానీ, ఇలాంటివన్నిటినీ దూరం చేసి నాకు ఎటువంటి బంధములు లేకుండా పరిపూర్ణమైనటువంటి వైరాగ్యంతో నిర్మమ నిరహంకార అని మాటల్లో మమత్వం లేకుండా, అహంకారం లేకుండా, నాది అనే భావం లేకుండా, నేను చేస్తున్నాను అనే భావం లేకుండా, అంతా బ్రహ్మమయం జగత్ అనేటువంటి విశాలమైన భావానికి నేను అనువుగా ఉండాలి అనే దృష్టితో చేస్తూ, దానికి యోగ్యత కోసం దమయ మనః శమయ విషయమక కృష్ణాం, మనకి ప్రమాదంగా భావించేటువంటివి మనస్సు, జ్ఞానేంద్రియాదులు, కర్మేంద్రియాదులు ఇవన్నీ ఉన్నాయి. అవి లౌకికమైనటువంటి విషయాల మీద బాగా రుచిని కల్పిస్తూ మన్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో నా మనస్సు నాకు అదుపులో ఉండాలి, నా ఇంద్రియాలు నాకు అదుపులో ఉండాలి. భౌతికమైన విషయ వాంఛల మీద నా ఇంద్రియాలు ప్రసరించకూడదు. నాకు భగవంతుడు ప్రసాదించిన జ్ఞానేంద్రియాల వల్ల భగవంతుని యొక్క పూజనే చేయాలి. మనస్తే పాదబ్జే నివసతు వచస్తోత్రఫలితౌ కరౌచ అభ్యర్చాయాం శృతిరపి కథాకర్మణ విధౌ తవ ధ్యానే బుద్ధి నయన యుగలం మూర్తి విభవే అని భగవత్పాదులు చెప్పినట్టుగా పరగ్రంథానికైర్వా పరమశివజానే పరమతః అని భగవత్పాదులే చెప్పారు. నాకు మనస్సు ఉంది అంటే నీ చరణార విందాలయందే మనస్సు లగ్నమైదాకా అనేటువంటి భావం. అలాంటి నా మనస్సుని అదుపులో పెట్టు, నా జ్ఞానేంద్రియాలని అదుపులో పెట్టు, నా కర్మేంద్రియాలని అదుపులో పెట్టు. నేను ఎవ్వరికీ ఎటువంటి హాని కలగకుండా ఉండేటువంటి అహింసని పాటించేటువంటి స్థితిని నాకు ప్రసాదించు. నా నోటముడి ఎప్పుడూ అసత్య వాక్కు రాకుండా సత్యవ్రతాన్ని కాపాడేలాగా నేను నియమబద్ధమైన జీవితాన్ని గడపాలి అనేటువంటి భావంతో అనేక రకాల ప్రార్థనలు చేస్తారు. వాటి అన్నిటిలోకి కూడా సన్యాసాశ్రమం అనేది అత్యుత్కృష్టమైన ఆశ్రమం. ఈనాటి ఇంకొక ವಿಷಯ, ಇವತ್ತು ಮತ್ತೊಂದು ನೀವು ವಿಶೇಷವಾದಂತಹ ವಿಷಯ ಏನ್ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಿ ಅಂದ್ರೆ ಅದು ಕಾಕತಾಳೀಯ ಅನ್ನುವಂತಹದ್ದಲ್ಲ, ಆದ್ರೆ ಅದು ಸತ್ಯ ಅನ್ನೋದಕ್ಕೆ ಇಲ್ಲಿ ಶಾರದಾ ಪರಮೇಶ್ವರಿಯ ದೇವಾಲಯದಲ್ಲಿ ನೀರಾಜನ ಘಂಟ ಅದು ಮೊಳಗುತ್ತಾ ಇದ್ರೆ ಅಲ್ಲಿ ಸನ್ಯಾಸ ಗ್ರಹಣವನ್ನ ಮಾಡಿ ಯತಿಗಳು ಹೊರಗೆ ಬಂದಂತಹ ವಿಷಯವನ್ನ ನಾವೀಗ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಈ ಒಂದು ವಿಷಯಕ್ಕೆ ಶಾರದಾ ಪರಮೇಶ್ವರಿಯ ಅನುಗ್ರಹ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಲಭಿಸಿದೆ ಅಂತ ಹೇಳಿ ಜಗದ್ಗುರುಗಳು ಜನವರಿ 4ನೇ ತಾರೀಕು ಯಾವ ರೀತಿ ಉದ್ಘೋಷಣೆಯನ್ನ ಮಾಡಿದ್ರು ಅದೇ ರೀತಿಯಾದಂತಹ ಒಂದು ಸಮ್ಮತಿಯನ್ನ ಅಮ್ಮನವರು ಈಗ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದನ್ನ ನಾವು ನೋಡಿದ್ವಿ. ಈಗ ಅತ್ಯಂತ ಮುಖ್ಯವಾದಂತಹದ್ದು ದಂಡ ಮತ್ತು ಕಮಂಡಲ ಪ್ರದಾನ. ಅದನ್ನ ಈಗ ಜಗದ್ಗುರು ಮಹಾಸ್ವಾಮಿಗಳವರು ನೂತನ ಯತಿಗಳಿಗೆ ಕೊಡ್ತಾ ಇರುವಂತಹ ಅತ್ಯಂತ ಪವಿತ್ರತಮವೂ ಮತ್ತು ಹರ್ಷದಾಯಕವೂ ಆದಂತಹ ಎಲ್ಲರೂ ಕೂಡ ನೋಡಬಹುದು. ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಜಯಕಾರವನ್ನ ಹಾಕ್ತಾ ತಮ್ಮ ಒಂದು ಗುರುಗಳ ಸೂಚನೆಯನ್ನು ನಾವು ಪಾಲಿಸ್ತೀವಿ, ಮುಂದಿನ ಗುರುಗಳು ನಮಗೆ ಸಿಕ್ಕಿದ್ದಾರೆ ಅನ್ನುವಂತಹ ಹರ್ಷದಿಂದ ಆನಂದದಿಂದ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಬಂಧುಗಳೇ, ಜಗದ್ಗುರು ಶ್ರೀ ಭಾರತೀ ತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿಗಳು ಗುರವರಂ ವழங்கி இப்போது கமண்டலம்
அவர்கள் எல்லாவற்றையும் துறந்து இங்கு ஜெகத்குரு பாரதி தீர்த்த மகாசுவாமிகளுக்கு புறவரம் பெற்று அவர் கமண்டலும் அவர் கண்டத்தையும் பெற்று அவருடைய அருளை பெற்று அவர்கள் இப்பொழுது எல்லோருக்கும் தரிசனம் செய்கின்ற வகையில் இங்கே நாம் இரு ஜெகத்குருவும் அவருடைய சீடரையும் எல்லோரும் தரிசிக்கும் வண்ணம் பார்க்க ಶರೀರವನ್ನು ನಾವು ನೋಡಿದರೆ ಸನ್ಯಾಸಿಯ ಲಕ್ಷಣ ಏನು ಅಂತ ಹೇಳಿ ಒಂದು ಮಾತು ಬರುತ್ತೆ. ಜ್ಞಾನ ಆ ಒಂದು ಶರೀರ ಈಗ ಸಿಕ್ಕಿರುವಂತಹದ್ದು ಜ್ಞಾನಕ್ಕಾಗಿ ಇರುವಂತಹದ್ದು. ಆ ಒಂದು ಮುಂದಿನ ಕಲಾಪಗಳನ್ನ ನಡೆಸುವುದಕ್ಕಾಗಿ ಇಬ್ಬರೂ ವ್ಯಕ್ತಿಗಳು ಈಗ ಜಗದ್ಗುರು ಅಭಿನವ ವಿದ್ಯಾತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿಗಳ ಅಧಿಷ್ಠಾನ ಮಂದಿರಕ್ಕೆ ಆಗಮಿಸುತ್ತಾರೆ. ಅಲ್ಲಿ ಅತ್ಯಂತ ಮುಖ್ಯವಾದ ವಿಧಿವಿಧಾನ ಜರುಗತ್ತೆ. ಅದು ಪ್ರಣವೋಪದೇಶ ಮತ್ತು ಮಹಾವಾಕ್ಯದ ಉಪದೇಶ. ಉಪನಿಷತ್ತುಗಳಲ್ಲಿ ಇರುವಂತಹ ಮಹಾವಾಕ್ಯಗಳು ಏನಿವೆಯೋ ಅದರಲ್ಲಿ ಶೃಂಗೇರಿ ಶಾರದಾ ಪೀಠಕ್ಕೆ ಆದಿಶಂಕರರು ವಿಧಿಸಿರುವಂತಹ ಮಹಾವಾಕ್ಯ ಅಹಂ ಬ್ರಹ್ಮಾಸ್ಮಿ ಅದು ನಾವೆಲ್ಲರೂ ಹೇಳಬಹುದು. ಆದರೆ ಗುರುಮುಖೇನ ಶಿಷ್ಯನು ಕೇಳಿಸಿಕೊಂಡಿದ್ದ ಕೂಡಲೇ ಆತ ಮುಂದಿನ ಶಿಷ್ಯನಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಉಪದೇಶವನ್ನ ಮಾಡಲು ಯೋಗ್ಯತೆಯನ್ನು ಪಡೆಯುತ್ತಾನೆ ಎನ್ನುವಂತಹದ್ದು ಶಾಸ್ತ್ರ. ಅದನ್ನು ನಡೆಸ್ತಾರೆ. ಮತ್ತು ಅದಕ್ಕಿಂತಲೂ ಮುನ್ನ ತಮ್ಮ ಒಂದು ಶಿಷ್ಯರನ್ನ ಉತ್ತರ ದಿಕ್ಕಿಗೆ ಕೂಡಿಸಿ ಅವರು ಪೂರ್ವಾಭಿಮುಖವಾಗಿ ಕೂತು ಹಿರಿಯ ಗುರುಗಳು ತಮ್ಮ ಕೈಯನ್ನ ಶಿಷ್ಯರ ಶಿರಸ್ಸಿನ ಮೇಲೆ ಇಟ್ಟು ಕೆಲವೊಂದು ಪುರುಷ ಸೂಕ್ತಾದಿ ಮಂತ್ರಗಳನ್ನು ಹೇಳ್ತಾರೆ. ಆಗ ಅವರಿಗೆ ಮತ್ತೊಂದು ಹೆಸರು ಬರುತ್ತೆ. ಈಗ ಉದಾಹರಣೆಗೆ ನಮ್ಮ ಗುರುಗಳು ಶ್ರೀಮದ್ ಅಭಿನವ ವಿದ್ಯಾತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿ ಗುರು ಕರ ಕಮಲ ಸಂಜಾತ ಎಂಬುದಾಗಿ. ಅದೇ ತರಹ ಈಗ ನಮ್ಮ ನೂತನ ಯತಿವರೇಣ್ಯರು ಜಗದ್ಗುರು ಭಾರತೀ ತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿ ಗುರು ಕರ ಕಮಲ ಸಂಜಾತರಾಗುತ್ತಾರೆ. ಅವರ ಕೈಯಿನ ತಲೆಯ ಮೇಲೆ ಇಟ್ಟಿದ ಕೂಡಲೇ ಅವರಿಗೆ ಇನ್ನೊಂದು ಜನ್ಮವೇ ಪ್ರಾಪ್ತವಾಯಿತು ಅನ್ನುವಂತಹ ರೀತಿಯಲ್ಲಿ ಅದು ನಮ್ಮ ಎಲ್ಲ ಶಿಷ್ಯ ಜನರಿಗೂ ಕೂಡ ಒಂದು ಭಾಗ್ಯವನ್ನ ಮುಂದುವರೆಸಿರುವಂತಹ ರೀತಿಯಲ್ಲಿ ಜಗದ್ಗುರು ಭಾರತೀ ತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿಗಳವರು ನಮಗೆ ಅನುಗ್ರಹವನ್ನ ಈ ಮುಖಾಂತರವಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದಾದರ ಮೇಲೆ ಅವರ ಕಿವಿಯಲ್ಲಿ ಪ್ರಣವೋಪದೇಶ ಮಹಾವಾಕ್ಯದ ಉಪದೇಶವಾಗತ್ತೆ. ಯೋಗಪಟ್ಟವನ್ನ ಅಲ್ಲಿ ಅವರಿಗೆ ಹೇಳಲಾಗತ್ತೆ. ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಅದು ತಿಳಿಯಲ್ಲ. ಆಗ ಯೋಗಪಟ್ಟ ಅಂದರೆ ಯತಿಗಳಿಗೆ ಯಾವ ಹೆಸರು ಕೊಡ್ತಾರೋ ಅದನ್ನ ಅವರ ಕಿವಿಯಲ್ಲಿ ಹೇಳಲಾಗತ್ತೆ. ಅದಾದ ಮೇಲೆ ಅಲ್ಲಿಂದ ಕೇವಲ ಆ ಪರಮಾತ್ಮನನ್ನ ತದೇಕ ಚಿತ್ತದಿಂದ ಧ್ಯಾನ ಮಾಡುತ್ತಾ ಯತಿಗಳು ನೂತನ ಯತಿಗಳು ಕೆಳಗಡೆ ಆ ತೆಪ್ಪದಲ್ಲಿ ದೋಣಿಯಲ್ಲಿ ಆ ಕಡೆಯಿಂದ ನದಿಯ ಆ ಕಡೆಯಿಂದ ಈ ಕಡೆಗೆ ಬರ್ತಾರೆ. ಅಲ್ಲಿ ಪರ್ಯಂಕ ಶೌಚ ಅಂತ ನಡೆಯುತ್ತೆ. ಆ ಪರ್ಯಂಕ ಶೌಚದ ವಿವರಣೆಯನ್ನ ನಂತರ ನೀಡ್ತೀನಿ. ಈ ಏನಾಯಿತು ಅನ್ನುವಂಥದ್ದನ್ನ ತಮಿಳು ಭಾಷೆಯಲ್ಲಿ ತಿಳ್ಕೊಳ್ಳೋಣ. ತೆಲುಗುನಲ್ಲಿ ನಮ್ಮ ವಿದ್ವಾಂಸರಾದಂತಹ ವಿಶ್ವನಾಥ ಶಾಸ್ತ್ರಿಗಳು ಅದನ್ನು ಮುಂದುವರಿಸ್ತಾರೆ. ஜெகத்குரு ஸ்ரீ பாரதி தீர்த்த மகாசுவாமிகள் தன்னுடைய குருவான ஜெகத்குரு ஸ்ரீ அபினவ வித்யாதீர்த்த மகாசுவாமிகளுடைய ஆலயத்திற்கு நோக்கி சென்று கொண்டிருக்கிறார். அங்கு அவர்கள் இப்பொழுது துறவரம் வழங்கப்பட்ட அந்த துறவிக்கு மகாவாக்கிய உபதேசமும் பிரணவ உபதேசமும் செய்ய இருக்கின்றார்கள். அங்கு அவருடைய திருக்கரங்களால் தன்னுடைய சீடருடைய தலையிலே அவருடைய திருக்கரங்களை வைத்து அவர்களுக்கு மந்திர உபதேசம் செய்து அவர்களுக்கு பரிபூர்ணமான அனுகிரகத்தை செய்ய உள்ளார்கள். தன்னுடைய குருவனுடைய ஆலயத்திலே அது இப்போது நிகழ்த்த உள்ளார்கள். அங்கு அவர்கள் இந்த துறவிக்கு ஒரு புதிய பெயர் கொடுக்கப்படும். அந்த பெயரை அந்த யோக பட்டத்தை அவருடைய காதிலே அவர்கள் உபதேசம் செய்வார்கள். ஆனால் நமக்கெல்லாம் அவர்கள் அதை ஸ்ரீ சாரதா ஆலயத்திலே அறிவிப்பார்கள். அந்த வைபவம் அவருடைய ஜெகத்குரு ஸ்ரீ அபினவ வித்யாதீர்த்த மகாசுவாமிகளுடைய ஆலயத்தில் நடைபெற்ற பிறகு ஜெகத்குரு ஸ்ரீ பாரதி தீர்த்த மகாசுவாமிகள் ஸ்ரீ அபினவ வித்யாதீர்த்த சேது என்று அழைக்கப்படும் அந்த பாலம் வழியாக கடந்து ஸ்ரீ சாரதா ஆலயத்திற்கு வருவார்கள். புதிதாக துறவரம் பெற்ற அந்த துறவி சன்னியாசி அவர்கள் படகு மூலமாக அந்த கரையை கடந்து இந்த கரைக்கு வருவார்கள்.